ఈరోజు మంట కలిపారు. అందుకే ఈ కార్యక్రమాన్ని దేశమంతటా రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు, అన్ని సంస్థలు, ఎక్స్ సర్వీస్ మెన్, రాజకీయ నాయకులు, డాక్టర్లు, అదేవిధంగా యాక్టర్లు అందరూ కలిసి కార్యక్రమాన్ని దేశమంతా నిర్వహిస్తా ఉన్నారు. అందుకే ఈ సందర్భంగా మన ప్రియతమ నాయకులు, మన దేశ మాజీ ఉపరాష్ట్రపతి, గౌరవ పెద్దలు అనారోగ్యంగా ఉన్నప్పటికీ కూడా నేను ఈ కార్యక్రమానికి వస్తాను. ఈ కార్యక్రమంలో నేను మీ అందరితో భాగస్వాములు అవుతాను. మన సైనికులందరూ కూడా నేను సంఘీభావం ప్రకటిస్తాను, వాళ్ళని అభినందిస్తానని ఈరోజు వెంకయ్యనాయుడు గారు వచ్చారు. వారితో పాటు మన మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు గారు వచ్చారు. మిగతా వాళ్ళ గురించి తర్వాత పరిచయం చేస్తాను. ఇప్పుడు గౌరవ పెద్దలు మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారిని ఈ యొక్క తిరంగ యాత్రను ఉద్దేశించి సందేశం ఇవ్వాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. మిత్రులారా, ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న తిరంగ యాత్రలో భాగంగా మన హైదరాబాద్ నగరంలో కిషన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన హైదరాబాద్లో పౌరులందరూ కలిపి పార్టీలకు అతీతంగా అందరూ ఈరోజు ఈ తిరంగ యాత్ర నిర్వహించడం చాలా సంతోషదాయకం. ఈ తిరంగ యాత్రలో పాల్గొంటున్న మిమ్మల్ని అందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. నేను పెద్దగా ప్రసంగం చేయడం కూడా నాకు ఇష్టం లేదు. ఈరోజు ముఖ్యంగా ఈ తిరంగ యాత్ర యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి, ఆపరేషన్ సింధూర్ ఏదైతే విలక్షణమైనదో ఆ యొక్క ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసిన మన సైనికులకు జైలు పలకడానికి మనందరం కూడా ఇక్కడ సమావేశమయ్యాం. ఈ తెలంగాణ యొక్క ముఖ్య ఉద్దేశం మన భారతీయ వీర సైనికులకు ఆపరేషన్ సింధూర్ దాన్ని విజయవంతం చేసి చాలా తక్కువ సమయంలో చాలా సమయబద్ధంగా వ్యవహరించి సమయస్ఫూర్తితో ఏకాగ్రతతో వాళ్ళ యొక్క శత్రు స్థావరాలైన టెర్రరిస్టు కార్యకలాపాలు విధ్వంసం చేయడం కోసం మనం ఆ రోజు రాత్రి తెల్లవారుజామున మన యొక్క సైనికులు వీరోచితమైన పోరాటాన్ని చేసి ఆ యొక్క టెర్రరిస్టు స్థావరాలను ధ్వంసం చేశారు. వారికి మనందరం కూడా జైలు పలకవలసి ఉంది, అందరం కూడా సెల్యూట్ చేయవలసి ఉంది. అలాంటి మహా త్యాగ నిరతిని చూపించి పౌరుషాన్ని కనపరిచే యొక్క ఆ యొక్క సైనికుల యొక్క త్యాగాలు దేశం ఎల్లప్పుడూ కూడా గుర్తుపెట్టుకుంటుందని చెప్పి నేను సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. మిత్రులారా, మన భారతదేశం శాంతి కాముక దేశం. మనం ఎప్పుడు కూడా 5,000 సంవత్సరాల యొక్క భారతదేశ చరిత్రలో ఏ దేశం పైన ఎప్పుడు మనం దండయాత్ర చేయలేదు. ఒకప్పుడు ప్రపంచానికి విశ్వగురువు మనం, ఒకప్పుడు ప్రపంచంలో కల ఆర్థిక శక్తి మనకు బాగా ఉండింది. అయినప్పటికీ కూడా మన భారతదేశం ఎప్పుడు కూడా ఏ దేశం పైన దండయాత్ర చేయలేదు. ఆత్మరక్షణ కోసం మనం న్యూక్లియర్ కాగితాన్ని సమకూర్చుకున్నాం. ఆత్మరక్షణ నో ఫస్ట్ యూజ్ అని చెప్పి ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రకటించడం కూడా జరిగింది. ఉద్దేశ ఆత్మరక్షణ కోసం మన దేశాన్ని మనం సంరక్షించుకోవడం కోసం మనం ఈ యొక్క ఆయుధాలను వాటి యొక్క ఏర్పాటుకి మనం ఆ రోజు ముందుకు వెళ్ళాలని చెప్తే మరొకరి పైన దాడి చేసే ఉద్దేశం కూడా లేదు. అందుకని అలాంటి పవిత్రమైన కార్యక్రమాన్ని చేపట్టినట్టు దేశ నాయకత్వాన్ని కూడా మనం అభినందించాల్సిన అవసరం ఉంది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు సమయస్ఫూర్తి చూపి విలక్షణమైన ఈ వ్యూహాన్ని రచనలో సైనిక అధిపతులతో కలిసి చర్చించి 25 నిమిషాల్లో పాకిస్తాన్ యొక్క టెర్రరిస్ట్ శిక్షణ వ్యవస్థను ధ్వంసం చేసేందుకు 9 స్థావరాలను ముందుకు తీసుకెళ్లారు. వారికి కూడా దేశం అన్నప్పుడు కూడా వారి నాయకత్వాన్ని గుర్తుపెట్టుకుంటుందని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. మనం దేశ ప్రజలందరం ఐక్యమత్యంతో ఉండాలి. కులము, మతము, ప్రాంతము, భాష ఈ విభేదాలు పెట్టుకోకుండా అటక్ నుంచి కటక్ వరకు కన్యాకుమారి కాశ్మీర్ వరకు ఈ సంస్థ భారతదేశంలో ప్రజానికం అంతా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, సెక్స్, రిలీజియన్ అండ్ రీజియన్ వీఆర్ వన్, వీఆర్ ఇండియన్స్, వీఆర్ భారతీయాస్, వీఆర్ ఆల్ టుగెదర్ అనే నినాదాన్ని మనం ఇక్కడి నుంచి ఇచ్చి ఆ నినాదాన్ని మన జీవితంలో ఆచరణలో కూడా చూపించవలసిందిగా
నేను ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ అలాగే మన తెలుగు ప్రజలందరూ కూడా పిలిపిస్తూ ఉన్నాను. ఐక్యత, స్నేహభావం, కలిసికట్టుగా పనిచేయడం, కలిసికట్టుగా ఆలోచించడం మన యొక్క పద్ధతిని. మన కుటుంబ వ్యవస్థ ప్రపంచంలో కన్నా విశిష్టమైంది. ఆ కుటుంబ వ్యవస్థను రక్షించుకుంటూనే మన దేశం యొక్క ఐకమత్యాన్ని కాపాడడం కోసం మనందరం ముందు నిలబడాల్సిన అవసరం ఉంది. దానికి ప్రజలందరూ కూడా సమాయత్తం చేసే కార్యక్రమాన్ని యువకులందరూ కూడా చేపట్టి ప్రజలందరూ కూడా ఈ పాకిస్తాన్ యొక్క దుష్ట పన్నాగాలను, కుయుక్తులను